హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయ వేపుడు అండి. బెండకాయతో ఎప్పుడూ ఒకేలా చేసుకునే బదులు ఒకసారి ఇలా చేసుకొని చూడండి. బెండకాయల్ని చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ రెసిపీకి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ అన్నట్టు అలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా చూడండి, సన్నగా గ్రైండ్ చేయండి. ఈలోపు మన బెండకాయలు అనేటివి వేయిపోతూ ఉంటాయండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఆ తర్వాత తిరిగి అదే ప్యాన్ని స్టవ్ పైన ఉంచేసుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అందులోకి మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అవి వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేయించుకోండి. మంచిగా దోరగా వేయాలి. చూడండి, బెండకాయలు అనేటివి కొంచెం చిన్నగా అయిపోయాయి కదా, అలా ఎంతవరకు వేయించండి. మంచిగా వేగకపోతే టేస్ట్ అనేది పచ్చి పచ్చిగా వస్తుంది. అందుకని కొంచెం టైం పడుతుంది. మనం ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో కొన్ని పల్లీలు వేస్తున్నాను. ఒక 1 కప్ పల్లీలు వేసి వేయించుకోండి. మంచిగా ఫ్రై చేయండి పల్లీలను కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు వేసుకుంటే. అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్టైనర్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకును వేయించుకోండి. టేస్ట్ బాగుంటుంది కరివేపాకు. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఆయిల్ అనేది ఎక్కువ ఉంది కదా, కొంచెం వంపేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంచుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులోకి వేసేసి కలిపేసుకోండి. అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత పల్లీలను కూడా యాడ్ చేసేసుకోండి చివరిగా. ఇలా అన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది. పప్పులోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న